స్వాగతం సుస్వాగతం. ఈరోజు సూపర్ వీడియో అండి. ఇన్ని రోజులు శ్రీదేవి అమ్మ అన్ని మాటలు చెప్తారు, అప్పుడప్పుడు పాటలు పాడతారు, వంటలు చేస్తారని తెలుసు కదా. ఈరోజు నాలో ఇంకొక చిన్న కళ కూడా ఉందండి. నాకు చిన్నప్పటి నుండి పాటలు పాడుకోవడం చాలా ఇష్టము. కాకపోతే నా వాళ్ళకి ఒకసారి చిన్నగా చూపిద్దాం, సరదాగా పాడుకుందాం అని చెప్పేసి. అంటే ఏంటి అంటే ఇది అంత్యాక్షరి. అంత్యాక్షరి అంటే మనకేముండాలి? అంత్యాక్షరిలో ఇంకొక నలుగురు ఉండాలి, మనం పాడాలి, లాస్ట్ అక్షరం ఏది మొదలవుతుందో అది మనం పాడాలి. అది అంత్యాక్షరి కదా. ఈ అంత్యాక్షరి ఎవరూ లేకుండా ఈ శ్రీదేవి ఒక్కతే నాన్ స్టాప్గా కాసేపు అంత్యాక్షరి ఆడుకుంటుంది. అది చూడాలి మీరు, సరేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా మరి. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్ను చిమ్మ, ముత్యాల కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పున, నా అమ్మది నిన్ను పిలిచింది, గానమై వేణు గానమై నా ప్రాణమై, మామ కూతురా నీతో మాటున్నది, పడుచుగుండెని పొందే కోరుతున్నది, నువ్వు అవునంటే జొన్న చేను చాటున్నది చాటున్నది, మామ కూతురా హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా, ఒక వెల్లువగా పాడెదని నీ పదములనే పల్లవిగా, నీ పదములనే పల్లవిగా, గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిన్ను నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై, నేడే తెలిసింది ఈనాడే తెలిసింది, కమ్మని కలకే రూపం వస్తే, కమ్మని కలకే రూపం వస్తే అది నాలాగే ఉంటుందని నేడే తెలిసింది ఈనాడే తెలిసింది, దొంగ దొంగ ముద్దుల దొంగ దోచాడే బుగ్గ, కోసాడే ముగ్గ, గాలివానలో వాన నీటిలో, గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు, ఎర్ర రంగులుండు బుజ్జి పండు పడింది నాకు గేరు, వాత్సాయన లిఖించు నాయన లవంగి మొగ్గ చూసి లవ్ 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 లవ్, వందనాలు వందనాలు వలపుల హరిచందనాలు, వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన నా స్వామికి వందనాలు వందనాలు వలపుల హరిచందనాలు, లా 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 la 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 la. రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి, కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో, కాపురం కొత్త కాపురం ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురం, కాపురం కొత్త కాపురం, రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా పువ్వే పువ్వా పువ్వే నువ్వా, రెక్కు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, రెక్క విచ్చుకున్న దేనవా, వాన వాన వందనం వయసా వయసా వందనం, ముద్దుకు నువ్వే మూల
కథనం, పడుచు గుండెలో గుప్తధనం, ఇద్దరి వలపుల ఇంధనం, ఎంత కురిసినా కాదనం, ఏమి తడిసినా వద్దనం, ఈ దినం నీ రూపమే నా మదిలో నా తొలి దీపమే, మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో ఇది అపురూపమే, మాటి మంత్రము మనసే బంధము, ఈ మనసే ఈ మమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం, తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తెల్లాన, తడబడు అడుగుల తప్పని తాళాల, తలిసిన పెదవుల రేగిన రాగాల, శృతి నిలయని ఒకటి చేసి సంధి బుద్ధుల కాడ సంపంగిన వెన్ని, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పట్టి కళ్ళు దబ్బిప్పుల ఏవళ్ళు, ఎవరికిస్తుందో ఏమంటుందో, ఎవరికిస్తుందో ఏమంటుందో. ఎలా ఉందండి నా అంత్యాక్షరి? ఇట్లా చిన్న పనులు ఏదైనా సాధనమైన పనులు సమకూరు ధరలోని అంటారు కదా, నాకు అట్లా ఒకప్పుడు ఆల్ఫాబెట్స్ ఒకటి రివర్స్లో చదవడం షార్ట్ వీడియో చేశాను కదా, ఎందుకో చిన్నప్పటి నుండి పాటలు పాడుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అండ్ మాకు ఒక మాస్టర్ ఉండే, సంగీతం మాస్టరు, కానీ జస్ట్ ఆరోహణ అవరోహణ అని చెప్పేసరికి వారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకా మా స్కూల్లో సంగీతం లేదు, కానీ నాకు చాలా పాటలు అంటే చాలా ఇష్టము. కానీ నాకు అది ఒక కంప్యూటర్లో సేవ్ అయిపోయినట్టు ఈ పాటలన్నీ గుర్తున్నాయని నాకు నిజంగా తెలియదండి. ఇప్పుడు ఇదే పాటలు నేను మళ్ళీ ఇంకొక పాటతో స్టార్ట్ చేస్తే ఇట్లా నాన్ స్టాప్గా ఒక అరగంట నేను చదవగలుగుతాను అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, అమ్మా అవని నేల తల్లి ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని, అమ్మా అవని నా అమ్మది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై నా ప్రాణమై, మామ కూతురా నీతో మాటున్నది, పడుచుగుండె నీ పొందే కోరుతున్నది. ఇట్లా ఒక పాట నుండి చివరి అక్షరం వరకు వచ్చేసరికి అట్లా 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 నాకు అట్లా పాడుకోవడం చాలా ఇష్టము. అలా తెలీదు ఒక్కసారి అంటే ఎప్పుడు మేము మా పెళ్ళైన తర్వాత కూడా మేము బస్ జర్నీ చేసేటప్పుడు మా వారు నేను పిల్లలు వెళ్ళినా నాకు నిద్ర పట్టకుండా కళ్ళు మూసుకునేదాన్ని, అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందని. అప్పుడు లోపల టైం వేస్ట్, అంటే టైం బోర్ కాకుండా ఉండడానికి లోపలే పాటలు పాడుకునేదాన్ని టైం పాస్ కావడానికి. అట్లా ఇవన్నీ నాకు ఇట్లా వస్తున్నాయా అని నాకు అనిపించింది. కానీ ఇప్పుడు అది కూడా నేను మీకు చూపించాలని నాకు జస్ట్ ఒక 1 వీక్ కిందట ఒక ఆలోచన వచ్చిందండి, ఇది చూపించాలని. ఇట్లా నేను ఒక ½ అన్ అవర్ కూడా నాన్ స్టాప్గా అట్లా అంత్యాక్షరి నాకు నేనే ఆడుకోగలుగుతాను అనమాట. ఇది నాకు అంటే నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కానీ, ఇంకేదైనా మనసు బాగాలేనప్పుడు కానీ, ఏదైనా అంటే అందులోంచి నేను బయటికి రావాలంటే నేనేం చేయాలి, నాతో నేనే రమించుకోవాలి, నాతో నేనే గడుపుకోవాలి. అందుకే నేను చెప్తాను కదా, ఎవరికైనా ఇప్పటి యువత అనుకోనండి, మా ఏజ్ వాళ్ళని పెద్దవాళ్ళు కానివ్వండి, దేనికి కూడా కృంగిపోకూడదు. తప్పకుండా మనకంటూ దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు, ఒక కళ ఇస్తాడు, ముఖ్యంగా మనసు ఇస్తాడు. మనం ఎవరిని నొప్పించకుండా, తానవ్వక నొప్పించక ఏదైతే మనం బ్రతుకుతామో అలాంటి వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు ఇక్కడే ఉండి అన్నీ ఆయనే చూస్తుంటాడండి. ఈ వీడియో నాకు చేయాలనిపించింది, మీకు చూపించాలనిపించింది. సో ఇంకా పాడుతుంటే ఆయాసం వస్తుంది, లేకుంటే ఇంకా నాన్ స్టాప్గా నేను పాడగలుగుతాను ఇంకొక 20 నిమిషాలు కూడా. సో బాగుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనల్గా ఉండాలి. ఇప్పటి యూత్ కూడా ఇట్లా పాడుకుంటే ఇంత బాగుంటుందా, ఇంత సరదాగా ఉంటుందా, అట్లా అంటే మనకు మనమే ఆడుకోవడం, పుస్తకాలు చదవడం, ఇలా పాటలు పాడుకోవడం ఎన్నో ఉంటాయి. మనము చేయాలని చెప్పేసి ఏదైనా మనము అనుకోవాలని అనుకుంటే కదా. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలా సంతోషంగా వచ్చే క్షణం అనేది కాదు, ఈ క్షణం మాత్రమే మనది. ఈ క్షణాన్ని తప్పకుండా ఆస్వాదించాలి, అనుభవించాలి, సంతోషంగా పైకి వెళ్ళిపోవాలి, అంతే కదా. అదే పాట ఒక్కసారి గుర్తు చేసుకుందామా. నవ్వుతూ వెళ్ళిపో, నువ్వుగా మిగిలిపో, పువ్వులా రాలిపో,
తావిలా మిగిలిపో కదా. పువ్వు రాలిపోతుంది, కానీ ఆ రాలిపోయిన పువ్వు వాసన కూడా చూస్తే స్మెల్ అట్లానే ఉంటుంది. అంటే మనము మన జ్ఞాపకాలు, మనం ఎక్కడ పై లోకానికి వెళ్ళిపోయినా మన జ్ఞాపకాలు ఉండిపోవాలి మన చుట్టూన్న సమాజంలో కదా. సో బాగుంది కదా. తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి పంచండి, సరేనా. ఇంకా మంచి వీడియోస్తో, మంచి వంటలు, మంచి పాటలు, మంచి మాటలతో, మంచి మంచి విశేషాలతో శ్రీదేవి ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే అండి. మనం వీడియో కంప్లీట్ చేయకుండా ఇంకా చిన్న పని చేయాలి కదా. నాకు ఇష్టమైన ఆత్మీయ స్నేహితురాలు ఇంకొకటి ఏంటంటే సత్యలక్ష్మి మల్లారెడ్డి దంపతులు, ఈ ఊరి రైతు. మొన్నే ఆ అబ్బాయిని మంచిగా చక్కగా ఫారిన్ పంపించేసాను. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది. చాలా ఎంత మంచి వాళ్ళంటే సాత్వికతకి ఒక రూపం వస్తే ఎవరు ఉంటారని అంటే నాకు వీళ్ళిద్దరు గుర్తొస్తారు నాకు, అట్లా అన్నమాట. అయితే నాకు ఒక మాట అనిపిస్తుందండి, ఎక్కడికి వచ్చినా ఎవరైనా కానీ ఎక్కడికి వెళ్ళినా మీకు వాళ్ళు ఏమి ఇస్తారు, మీకేం చేస్తారు, మీకేమైతే ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి కదా. కానీ నాకు ఈ ఊరు చాలా ఇచ్చిందండి, ఎన్నో సంతోషాలు ఇచ్చింది ఈ ఊరు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు, ఏమని ఇంత చదువుకున్నారు కదమ్మా ఎట్లా అని అంటే, భగవంతుడు చాలా ఇచ్చాడు. చక్కటి అన్నదమ్ములు ఇచ్చాడు, చక్కటి అక్క చెల్లెళ్ళు ఇచ్చాడు నాకు. ఎంతోమంది పెద్ద మనుషులు, మీకు ఇంతకుముందు వీడియోస్ చూసారు కదా, తల్లిదండ్రుల బంధాలను ఇచ్చాడు భగవంతుడు. ఎంతోమంది అభిమానులు ఇక్కడికి వచ్చి అంటే భగవంతుడు భుజాల పైన వేసుకుంటే ఎక్కడ ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకొస్తాడు అని అంటే అది మా జీవితమే ఉదాహరణ కదా. అయితే నాకు ఎంత ఇష్టం అంటే మంచి భక్తురాలు అట్లా ఒక ఫోన్ చేసేసి ఇవాళ సత్యలక్ష్మి చేసేద్దామా దేవుడి కంటే కష్టపడి సాయంత్రం వరకైనా చేసేస్తా అన్నమాట. ఇలాంటి ఆత్మీయ స్నేహితురాలని ఇచ్చి మరి అవునా కదా ఈ ఊరు. అందుకే ఊరు ఎప్పుడు మర్చిపోద్దండి. ఏమంటారు, అదొకటి సామెత ఉంది కదా మల్లారెడ్డి, ఊరు ఏదో ఉంది, నేను మర్చిపోయినా, నిన్ననే చెప్దామనుకున్నా. మొత్తానికైతే పల్లెటూళ్ళు అంటే అంతే, దేశానికి పట్టుకొమ్మలు. ఇలాంటి రైతులు ఉన్నంత కాలము భారతదేశం ఎప్పుడు సుభిక్షంగా ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు మార్నింగ్ లేచినంటే సాయంత్రం వరకు వాళ్ళ టైమింగ్స్ అటు ఇటు కాలేదు, వాళ్ళు పడే కష్టం అటు ఇటు కాలేదు. ఎంత ఉన్నా ఏం చేసినా మేము పడతాము, మట్టి పని మేము చేస్తాము, మేము కష్టపడతామని ఈ మట్టి దేవతను నమ్ముకొని వాళ్ళు ఉన్నారు కాబట్టే వారితోనే మనం ఒక అన్నం ముద్ద తినగలుగుతున్నాం. ఇంతకంటే ఇంకేం చెప్పలేము కదా మనం ఒక రైతు గురించి కదా. సో మనము ఏం చేద్దాం, వాళ్ళకి మరి అది చేద్దాం, అంతేనా. రైట్. మంచిగా నెక్స్ట్ ఇయర్ వరకు రాజు కూడా పెళ్లి చేసేస్తే సెట్ అయితే అవుతుంది. అంటారు కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదని. మంచి అమ్మాయి వస్తుంది, మీ ఇద్దరి దగ్గర కోడలు వస్తుంది, 100 ఏళ్ళు చల్లగా ఉండండి. సో చూసారు కదా శ్రీదేవి శ్రీలో ఇలా ఇంకా మంచి వస్తూనే ఉంటాయండి వీడియోస్. తప్పకుండా 10 మందికి ఏదైనా పంచడం మనం అలవాటు చేసుకుంటే అన్నీ బాగుంటాయి కదండి. అంతవరకు నమస్తే.